సాధారణంగా 5 ఏళ్లు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలైన ప్రజాకర్షక పథకాలతో ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంటాయి. అయితే రానున్న ఎన్నికలకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు సామాన్యులకు భారంగా మారుతూ అసౌకర్యానికి గురి చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్రం పరిధిలోని రైల్వే శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ కోవలోనే ఉన్నాయంటున్నారు. ఆదాయ ఆర్జనే పరమావధిగా కార్యాచరణ అమలు చేస్తున్న రైల్వే సాధారణ మధ్యతరగతి ప్రయాణికులకు అందించే సేవల్లో కోత పెడుతుండడం సామాన్య ప్రయాణికుల ఆగ్రహానికి గురవుతోంది. పాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్, ప్రత్యేక రైళ్లుగా మార్చి ఎక్స్ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తూ వారిపై భారం పెంచుతోంది. మరోవైపు ఐసీఎఫ్ బోగీల స్థానంలో సౌకర్యవంతమైన ఎల్హెచ్బి బోగీలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ స్లీపర్ బోగీల సంఖ్యను తగ్గించేస్తోంది. గతంలో దాదాపు అన్ని రైళ్లకు 10కి పైగా స్లీపర్ బోగీలు ఉండేవి. ఇప్పుడు అలాంటి రైళ్లను వేళ్లపై లెక్క పెట్టొచ్చు. 70% రైళ్లల్లో స్లీపర్ బోగీలు కేవలం 3 నుంచి 5 వరకు మాత్రమే ఉన్నాయి. దాంతో అత్యంత రద్దీగా ఉండే రైళ్లల్లో ఈ బోగీలు సరిపడక నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు. తాజాగా విశాఖ చేరుకున్న రైలు నంబర్ 12839 హౌడా చెన్నై మెయిల్ ఎక్స్ప్రెస్ను పరిశీలించగా ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా కనిపించాయి. ఈ రైలుకు మొత్తం 22 బోగీలు ఉండగా అందులో 14 ఏసీ బోగీలు దర్శనమివ్వడం గమనార్హం. మిగిలిన 8 బోగీల్లో 3 స్లీపర్, 1 పోస్టల్ డిపార్ట్మెంట్, 1 ప్యాంట్రీ కార్, 1 జనరేటర్ కమ్ గార్డ్ బోగీ, 1 జనరల్, మరొకటి దివ్యాంగులు కమ్ పార్సిల్స్కు కేటాయించారు. అంటే దాదాపు 1700 కిలోమీటర్లు నడిచే ఈ రైల్లో సాధారణ మధ్యతరగతి ప్రయాణికులకు కేటాయించిన బోగీల సంఖ్య కేవలం 4 మాత్రమే. దీన్ని బట్టి రైల్వే ప్రాధాన్యమేమిటో అర్థమవుతోంది. అలాగే కోరమాండల్ మెయిల్ ఎక్స్ప్రెస్కు ఉన్న 5 స్లీపర్ బోగీలను 3కు కుదించి వాటి స్థానంలో 2 థర్డ్ ఏసీ ఎకానమీ బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో స్లీపర్ బోగీల్లో బెర్తులు లభించక జనరల్ బోగీల్లో కాలు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆ బోగీల్లోకి ఎక్కడంతో అవి కిక్కిరిసిపోయాయి. లేటెస్ట్గా విశాఖ చేరుకున్న మెయిల్ రైల్లో కనీసం అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేకపోవడంతో 100 మందికి పైగా ప్రయాణికులు స్టేషన్లోనే ఉండిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణం అత్యవసరమైన మరికొంతమంది కిక్కిరిసిన బోగీల్లో ఒంటికాలిపై నిలబడి ఫుట్బోర్డులపై ప్రమాదకరంగా ప్రయాణాలు సాగించాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో సామాన్య జనం కేంద్రంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరి ఇప్పటికే పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంపు, జీఎస్టీ అది ఇది అంటూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రంలో బీజేపీ సర్కార్ రేపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం చెప్తుందో చూడాలి.